So God is making a call for the unity of the brethren, because the unity of the brethren is not only good and pleasant for the sovereign church, but it also brings down the అనాయింటింగ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సహోదరుల యొక్క ఐక్యత అది ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది నిజముగానే మనకు మేలు చేస్తుంది. దేవుని దృష్టిలో మాత్రమే కాదు, మనకు కూడా ఇది అంగీకారమే కదా. మనమంతా కలిసి ఉండడం మంచిదే కదా, ఇది చాలా గొప్పగా ఉంది, ఇది చాలా అంగీకారంగా ఉంది అని అనిపించటం మాత్రమే కాదు, ఎప్పుడు మనము ఏకత్వము కలిగి ఉండమో, అన్ని విషయాలలో ఏక ప్రేమ కలిగి, ఏకత్వము కలిగి, ఏక మనస్సు కలిగి, లైక్ మైండెడ్ గా మనం ఉండి మనము ముందుకు వెళ్తాము, దేవుని యొక్క అభిషేకపు యొక్క రిజల్ట్ ని మనం అక్కడ చూస్తాము అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. తెలుగులో మనకు అంత స్పష్టంగా లేదు, కానీ ఇంగ్లీష్ లో టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ అని ఉంది. తెలుగులో ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఉంది. కానీ ఇంగ్లీష్లో అయితే ఇట్ ఈస్ గుడ్ అండ్ ప్లెజెంట్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ. అంటే అర్థం ఏంటి? సహోదరులు ఐక్యము కలిగి ఉండుట అన్న దానితోనే ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, కానీ సహోదరులు ఐక్యము కలిగి నివసించాలి. సహోదరులు కూడా యేసుక్రీస్తునందు విశ్వసించిన, యేసుక్రీస్తునందు కొనబడిన, వెల చెల్లించబడిన తన ప్రియమైన బిడ్డలైన సహోదరులు కూడా ఏకమై నివసించాలి.